నమస్కారం. బీసీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. అదనపు కలెక్టర్ రెవెన్యూ కిషోర్ కుమార్. ఖజానా ఖాళీ ఉందని వ్యాఖ్య ముఖ్యమంత్రి వెనక్కి తీసుకోవాలి. పెన్షనర్లను ఇబ్బందికి గురి చేస్తే నిరసన తప్పదు. రాష్ట్ర పెన్షనర్ల సంఘం కార్యదర్శి ఎంసీ లింగన్న. సోన్ మండలం న్యూ వెల్మల్ గ్రామంలో ఉపాధి హామీ పథకం పనులు ప్రారంభించిన సర్పంచ్ రాచకొండ సాగర్. జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కరాటే గ్రీటింగ్ పరీక్షలు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రెవెన్యూ కిషోర్ కుమార్ అన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు. ప్రజావాణి దరఖాస్తులకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు. కూర్చోబెట్టండి, వాడు మీటింగ్ కూర్చోబెట్టడం. దాన్ని ఎవరు లిస్ట్లో ఉన్నారు, ఏ బిఎన్ఓ లిస్ట్లో ఉన్నారు చూడండి, వెరిఫై చేయించండి. చూడండి చూద్దారా. పెన్షనర్లను ఇబ్బందులకు గురి చేస్తే నిరసనలు తప్పవని ఎంసీ లింగన్న అన్నారు. రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది, పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వడానికి నిధులు లేవని సీఎం రేవంత్ రెడ్డి చేర్చిన ప్రకటన వెనక్కి తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర పెన్షనర్ల సంఘం కార్యదర్శి ఎంసీ లింగన్న అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పెన్షనర్ల భవనంలో విశ్రాంత ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 4 కోట్ల ప్రజానీకం ఉన్న రాష్ట్రంలో సుమారు 3 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారని అన్నారు. మరి రాష్ట్ర అభివృద్ధికి వేల కోట్లు, అందాల బొమ్మ పోటీలకు యువతకు స్కూటీలు ఇచ్చేందుకు నిధులు ఉంటాయి, కానీ పెన్షన్ ఇవ్వడానికి ఖజానా ఖాళీగా అనడం సరికాదని అన్నారు. కేంద్రం ఈ బిల్లుపై పునరాలోచన చేయాలని, లేదంటే ఇందుకు నిరసనగా మార్చి 25న బ్లాక్ డే నిర్వహిస్తామని అన్నారు. నిన్న ఒక సభలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఖజానా ఖాళీ ఉంది, నేను పెన్షనర్లకు డబ్బులు ఇచ్చే పరిస్థితిలో లేను అనేటువంటి విషయము చాలా విచారకరమైనటువంటి విషయం. మరి ముఖ్యంగా ఈనాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజానీకంలో ఈ రాష్ట్రంలోని దాదాపు 3,12,000 మంది పెన్షనర్లు కానీ, మరి ఈ మధ్య కాలంలోనే రిటైర్డ్ అయినటువంటి 20,500 మంది, మరి 2022 కానీ 24 కానీ 25 రిటైర్డ్ అయినటువంటి 20,500 మంది పెన్షనర్లు వారి యొక్క పెన్షన్ బెనిఫిట్స్ రాక ఇప్పటి వరకు 71 మంది పెన్షనర్లు మరి హాస్పిటళ్లలో వారి యొక్క పేమెంట్స్ చెల్లించలేక ఆర్థికపరమైనటువంటి వీటితో మరి అదే ఈనాడు ఈ రాష్ట్రంలోని ప్రతి కుటుంబం యొక్క బాధ్యత మీరు ఎలాగో తీసుకొని వివిధ అభివృద్ధి కార్యక్రమాల పేరిట కోట్లాది రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే మరి మాకు రావాల్సినటువంటి 16,000 కోట్లు ఇవ్వడంలో మరి ఆంతర్యం ఏంటి? మరి ఈ ప్రతి నెల 1,100-1,200 కోట్లు ప్రత్యేకించి పెన్షన్లకు మాత్రమే ఇవ్వాలి. ఒకవేళ అలాంటి పరిస్థితి లేనట్లయితే మరి మేము మరి ఏ దిశగా ప్రయాణించాల్సి వస్తుందో, ఏ దిశగా ఉద్యమాలు చేయాల్సి వస్తుందో ప్రభుత్వం కూడా మరి సరైనటువంటి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యతగా మరి తిరిగి ప్రకటించినట్లయితే మరి మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో మరి నిరాహార దీక్ష కార్యక్రమాలని ఈ నిర్మల్ నుంచే ప్రారంభిస్తామని చెప్పి మరి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా మరి ఈ రాష్ట్రంలో అంటే ఈ దేశంలో ఉన్నటువంటి దాదాపు 92 లక్షల మంది రాష్ట్ర పెన్షనర్లు, అదేవిధంగా 85-90 లక్షల మంది కేంద్ర పెన్షనర్ల మీద ఒక మరి కత్తిని వేలాడదీసింది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాం.
మరి 25 మార్చి 2025 నాడు వ్యాలిడేషన్ ఆఫ్ ఫైనాన్స్ బిల్ అనేటువంటి పేరిట రాబోయే రోజుల్లో పెన్షనర్లకు పిఆర్సీ ఉండబోదు, డిఏలు ఉండబోయేటువంటి విషయం మీద ఒక బిల్లును తీసుకురావడం జరిగింది. పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ దాన్ని పాస్ చేసుకోవడం జరిగింది. కాబట్టి దాని మీద కూడా పునరాలోచించి ఈ కేంద్ర ప్రభుత్వం కూడా అలాంటి దుశ్చర్యను మానుకోవాలని చెప్పి రేపు రాబోయే మార్చి 25 నాడు బ్లాక్ డేగా యావత్తు దేశవ్యాప్తంగా ప్రొటెస్ట్ చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి విషయాన్ని తెలియజేస్తూ ఉపాధి హామీ పథక పనులను న్యూ వెల్మల్ సర్పంచ్ రాచకొండ సాగర్ ప్రారంభించారు. కోన్ మండలం న్యూ వెల్మల్ గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథక పనులను సర్పంచ్ రాచకొండ సాగర్, కార్యదర్శి భూపాలరెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు చేయూతనివ్వాలనే ఆశయంతో ప్రతి కుటుంబానికి ఉపాధి హామీ జాబ్ కార్డులను అందజేయడంతో పాటు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 125 రోజుల పని దినాలను కల్పిస్తూ రోజుకు 307 రూపాయల వేతనం ఇవ్వడం జరుగుతుందని అన్నారు. కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో కరాటే గ్రీటింగ్ పోటీలు ప్రారంభించారు. నిర్మల్ పట్టణంలోని జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సోమవారం కరాటే గ్రేడింగ్ పరీక్ష నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 80 మంది కరాటే క్రీడాకారులు పాల్గొని ప్రతిభను కనబరిచారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తేజేందర్ సింగ్ భాటియా, శ్రీకాంత్, భూషణ్, మురళాని, అక్షర, అనన్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కష్టపడి చదివే విద్యార్థులకు చేయూతనిస్తామని సర్పంచ్ గుర్రం రాము అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి త్వరలో జరగబోయే 10వ తరగతి వార్షిక పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించాలని టాలెంట్ ఉన్న విద్యార్థులకు చేయూత అందిస్తామని సర్పంచ్ గుర్రం రాము అన్నారు. సోమవారం సోన్ మండలం కడతల గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వీడుకోలు సమావేశానికి హాజరై విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులను అందజేశారు. ప్రతి ఒక్క విద్యార్థి తనకున్న టాలెంట్తో 10వ తరగతి పరీక్షల్లో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం వెంకటేష్, పంచాయతీ కార్యదర్శి సుమయ తస్కిన్, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అట్లా ఉన్నాడు. కాబట్టి అది సబలీకృతం చేయడానికి మేమైతే సాయశక్తులా ఇప్పటివరకు ప్రయత్నం చేస్తున్నాం. గవర్నమెంట్ కూడా ప్రతి సంవత్సరం ఏం చేస్తున్నది, వెంటనే ఎగ్జామ్స్ డే ఆఫ్టర్ డే ఉండేది. 6 days లో మనకు ఒకటే పేపర్ ఉంది కాబట్టి కంప్లీట్ అయ్యేది. కానీ ఈసారి అలా కాకుండా ఒక పేపర్ తర్వాత దాదాపు ఒక 4-5 days టైం ఇచ్చారు. అంటే ఈ 14th మార్చికు ఎగ్జామ్ స్టార్ట్ అవుతే ఏప్రిల్ 30th వరకు కొనసాగుతున్నాయి ఎగ్జామ్స్. అంటే 1 month 10th క్లాస్ ఎగ్జామినేషన్ పీరియడ్ 1 month కొనసాగుతుంది. కాబట్టి ఇంత మంచి సమయాన్ని మనకి ఇచ్చినందుకు మనం ఇంకా బాగా చదువుకోవాలి. మరి ఆఫ్టర్ తెలుగు ఎగ్జామ్ రాయగానే హిందీ ఎగ్జామ్ వరకు మళ్ళీ మనము 4-5 days స్కూల్కి వస్తాము. దట్ టైమ్ ఈస్ వెరీ ప్రీషియస్, చాలా విలువైన టైం. ఆ టైంలో ఇప్పటి వరకు మనం ఏం చదువుకోకపోయినా 45 రోజులు మనం ఒక 50% పేపర్ను మనము రివైజ్ చేసుకోవడానికి మనకు అవకాశం ఇచ్చింది గవర్నమెంట్. వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్లో భారత్ ఘన విజయం సాధించడంతో నిర్మల్ పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో పండగ వాతావరణం నెలకొంది. భారత్ ముచ్చటగా 3వసారి టీ20 ప్రపంచ కప్ను సాధించడంతో బాణాసంచాలు పేలుస్తూ డీజే సప్పులతో నృత్యాలు చేశారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
పట్టణంలోని ప్రిన్స్ హై స్కూల్లో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన నృత్యాలు పలువురు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. आज से आपसे आन मेरी मैं तुमको नाचूंगी दूंगी जान को चाहे चलनी कर दो मान को नाचूंगी दूंगी really was ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా స్థానిక బంగల్పేటలో వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. పట్టణంలోని బంగల్పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా సోమవారం ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా పిఎస్సిసి పరిధిలో రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యులు పలు ఆరోగ్య నియమాలు రోగులకు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి రాజేందర్, వైద్యులు మానస, స్వామి, రవీనా, అభిలాష్, అరవింద్, మోనిక, కౌన్సిలర్ పిండం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో సేంద్రియ ఎరువులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని వాసవి ఉన్నత పాఠశాల దగ్గరలో గల పార్కులో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ వాసవి విద్యార్థులకు సేంద్రియ ఎరువుల తయారీ విధానం గురించి అవగాహన కల్పించారు. మన ఇంట్లో కుళ్ళిపోయిన పండ్లు, కూరగాయలను మరియు మన ఇంటి పరిసరాల్లోని చెట్ల నుండి పడిన ఆకులతో సేంద్రియ ఎరువులను తయారు చేసుకోవచ్చని విద్యార్థులకు మరియు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జగదీశ్వర్ గౌడ్, ప్రిన్సిపల్ ఎం రాజ్ కుమార్, విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. అదనపు కలెక్టర్ రెవెన్యూ కిషోర్ కుమార్. ఖజానా ఖాళీ ఉందని వ్యాఖ్య ముఖ్యమంత్రి వెనక్కి తీసుకోవాలి. పెన్షనర్లను ఇబ్బందికి గురి చేస్తే నిరసన తప్పదు. రాష్ట్ర పెన్షనర్ల సంఘం కార్యదర్శి ఎంసీ లింగన్న. సోన్ మండలం న్యూ వెల్మల్ గ్రామంలో ఉపాధి హామీ పథకం పనులు ప్రారంభించిన సర్పంచ్ రాచకొండ సాగర్. జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కరాటే గ్రీటింగ్ పరీక్షలు. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.